900 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇప్పుడు నేను ఇండియాలోని వన్ ఆఫ్ ది మోస్ట్ మిస్టీరియస్ టెంపుల్ ముందు నిల్చున్నాను. అదే మన కొనార్క్ సన్ టెంపుల్. ఈ గుడిలో ఒక షాకింగ్ ట్రూత్ ఉంది. గర్భగుడిలో దేవుడు లేడు. ఇది మీకు తెలుసా? చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ ఇది చాలా సర్ప్రైజింగ్ స్టోరీ మాత్రం. కానీ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయింది. వరల్డ్లో మోస్ట్ యూనిక్ టెంపుల్స్లో ఇదొకటి. సో ఈ వ్లాగ్లో మనం కంప్లీట్గా చూద్దాం, ఎలా హైదరాబాద్ నుండి ఇక్కడికి రావాలి, ఎంత బడ్జెట్ కావాలి, ఎక్కడ స్టే చేయాలి, టెంపుల్ హిస్టరీ ఏంటి, అండ్ మన మెయిన్ క్వశ్చన్, ఈ గుడి లోపల దేవుడు ఎందుకు లేడు. లాస్ట్ వరకు చూడండి. కోనార్క్ స్టోరీ మీరు షాక్ అయ్యే స్టోరీ. చలో, కొనార్క్కి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లేదు. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ భువనేశ్వర్. హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. ఫ్లైట్ డ్యూరేషన్ మనకి 1 to 1.5 hours అప్రాక్సిమేట్గా పడుతుంది. టికెట్ కాస్ట్ 3,000 to 6,000 పడవచ్చు, సీజన్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో భువనేశ్వర్ నుండి కొనార్క్ డిస్టెన్స్ మళ్ళీ 65 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్ ట్రిప్ 1 to 1.5 hour ట్రావెల్ టైం పట్టొచ్చు. మనకి అక్కడ నుంచి భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడానికి చాలా ఆప్షన్సే ఉన్నాయి. క్యాబ్ అయితే మనకి 1,500 to 2,500 ఛార్జ్ అవుతుంది. బస్ అయితే 100 to 200 అవుతుంది. రెంటల్ కార్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, మనం బార్గెన్ చేసుకునే దాన్ని బట్టి. దాంతోపాటుగా మనకి బైక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అప్రాక్సిమేట్గా 500 వరకు ఛార్జ్ చేస్తున్నారని తెలుసు. ఇది కాకుండా బడ్జెట్ ఆప్షన్ కావాలంటే ట్రైన్ ఆప్షన్ కూడా ఉంటుంది. హైదరాబాద్ నుండి భువనేశ్వర్కి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి మనకి. ట్రావెల్ టైం అప్రాక్సిమేట్గా 18 to 20 hours పడుతుంది. సో ఇలా టైం బట్టి మనకి షార్ట్ ట్రిప్ అవుతే ఫ్లైట్ బెటర్, కొంచెం కాస్ట్లీ అవుతుంది. బడ్జెట్ ట్రిప్ అవుతే ట్రైన్ బెటర్, కొంచెం టైం కన్స్యూమింగ్. సో ఏది చూస్ చేసుకోవాలో మీ ఇష్టం. పదండి ఇప్పుడు కొనార్క్కి వెళ్ళిపోదాం. నమస్తే, నేను మీ భార్గవి. ఎంట్రన్స్ నుండి లోపలికి నడుస్తూ ఉంటే ఫస్ట్ ఫీలింగ్ నాకైతే ఇది టెంపుల్లా కనిపించట్లేదు, ఒక మ్యాసివ్ స్టోన్ రథంలా అనిపించింది. 24 జాయింట్ వీల్స్, 7 హార్సెస్. క్లోజ్గా చూస్తే కార్వింగ్స్లో అన్బిలీవబుల్ డీటెయిల్స్లో ఉన్నాయి. ప్రతి ఇంచులో స్టోరీ. ఈ స్ట్రక్చర్ 800 years ఓల్డ్ అని తెలిస్తే ఇంకా షాక్ అయ్యాను నేను. 13th centuryలో కింగ్ నరసింహదేవ, ఈస్టర్న్ గంగా డైనస్టీ రూలర్, సూర్యదేవుడికి డెడికేట్ చేస్తూ ఈ టెంపుల్ని బిల్డ్ చేశారు. ఆల్మోస్ట్ 12 years కన్స్ట్రక్షన్ పట్టిందంట. 1000+ శిల్పులు పనిచేస్తే ఈ అమేజింగ్ స్ట్రక్చర్ బిల్డ్ అయింది. టెంపుల్ డిజైన్ కంప్లీట్ రథం కాన్సెప్ట్లో ఉంటుంది. 24 వీల్స్ అంటే టైం సింబలిజం, 7 హార్సెస్ అంటే మన వీక్ డేస్ సింబలైజ్ చేస్తూ 7 హార్సెస్ని బిల్డ్ చేశారని చెప్తారు. చక్రాలు సన్ డైల్ లాగా యూస్ చేస్తారట. షాడో బట్టి టైం చెప్పొచ్చు, ఈవెన్ మినిట్స్ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. కోనార్క్లో భక్తి మాత్రమే కాదు, ఆస్ట్రోనమీ ఇంకా ఇంజనీరింగ్ అమేజింగ్గా వర్క్ అవుతాయి. ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్, ఈ గుడి లోపల దేవుడు ఎందుకు లేడు? మెయిన్ గర్భగుడి ఓపెన్ రూన్ లా కనిపిస్తుంది, కానీ ఒరిజినల్గా సూర్యుడి మూర్తి ఉండేది. అది గాలిలో వేలాడుతూ ఉండేది. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. సూర్యుడి గుడి ఆర్కిటెక్చర్లో మధ్యలో ఒక మ్యాగ్నెటిక్ రాయి ఉండడం వల్ల అది బ్యాలెన్స్ చేస్తూ మూర్తి ఎప్పుడు గాలిలో వేలాడుతూ ఉండేదని చెప్పారు. కానీ అది సెంచరీస్ తర్వాత స్ట్రక్చర్ వీకెన్ అయిపోయి సెవెరల్ రీజన్స్కి, అంటే ఇలా మన సాల్ట్ సీ విండ్ వల్ల, హెవీ ఎరోజన్ వల్ల, పాసిబుల్ ఇన్వేషన్ అంటే కల్పహట్ స్టోరీస్లో మాత్రం ఇన్వేషన్ వల్ల స్ట్రక్చర్ వీక్ అయిపోయి కొలాప్స్ అయిపోయి ఉండొచ్చు అని ఒక వర్షన్ ఉంది. కొలాప్స్ రిస్క్ పెరిగిపోయి కూడా కొలాప్స్ అయిపోయి ఉండొచ్చు. సో ప్రీస్ట్ మాత్రం చెప్పేది ఏంటి, అక్కడ లోకల్స్ చెప్పేది ఏంటంటే, ఇక్కడ పూజారులు సూర్యుడి విగ్రహాన్ని సేఫ్గా వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశారని నమ్ముతారు. చాలామంది స్కాలర్స్ ఏం చెప్తారు వేరే వాళ్ళంటే, ఐడియల్లీ ఏదో ఇన్వేషన్ వల్ల లేదా ఇలాగే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ వల్ల డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు అని. కానీ చాలామంది నమ్మేది, నాకు అనిపించింది ఏంటి అంటే, మూర్తి
ప్రొటెక్ట్ చేయబడింది, ఎక్కడో రీలొకేట్ చేసి ప్రొటెక్ట్ చేయబడింది. టెంపుల్ ఎంటీగా ఉంది, కానీ టెంపుల్లో ఆ డివైన్ పవర్ ఇంకా మనకి కనిపిస్తుంది. ఆ స్ట్రక్చర్లో, ఆ శిల్పుల నిపుణతలో, ఆ టైం పడే మనం ఆ షాడోతో టైం తెలుసుకోవడంలో చాలా డివైన్ పవర్ ఉంటే తప్పించి అది పాసిబుల్ అవ్వదు అని ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం టెంపుల్ టైమింగ్స్ ఇంకా ఎంట్రీ డీటెయిల్స్కి వస్తే, టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. బెస్ట్ టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైమ్స్. టికెట్ ఛార్జెస్కి వస్తే ఇండియన్స్కి అవుతే 40 రూపీస్, ఫారినర్స్కి అవుతే 600. బిలో 15 years ఉంటే వాళ్ళకి ఫ్రీ. ఫోటోగ్రఫీ మాత్రం అలౌడే, కానీ డ్రోన్ మాత్రం రెస్ట్రిక్టెడ్ ఏరియా. సో నియర్ బై ప్లేసెస్ ఏమైనా చూసుకోవాలి అంటే, కొనార్క్ సన్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఇక్కడ నియర్ బై ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి చూడాల్సింది. 3 kilometers మనకి చంద్రబాగా బీచ్ ఉంటుంది. ఇక్కడ సన్ రైజ్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది. డూ నాట్ మిస్ ఇట్. పూరి జగన్నాథ్ టెంపుల్ 35 kilometersలో ఉంది. భువనేశ్వర్ నుండి లింగరాజ్ టెంపుల్ కూడా ఉంది, అది కూడా ఇంకో అమేజింగ్ టెంపుల్. సో ధౌలి పీస్ పగోడా కూడా ఉంటుంది, మీకు టైం ఉంటే అది కూడా విజిట్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా 3 day ఒడిస్సా ట్రిప్ లాగా ప్లాన్ చేయొచ్చు, చాలా అమేజింగ్గా ఉంటుంది. స్టే ఆప్షన్స్కి వస్తే కొనార్క్ టౌన్ చాలా బేసిక్ హోటల్స్తో ఉంటుంది. అక్కడ కూడా స్టే దొరుకుతుంది 1000-2500 రేంజ్లో. కానీ బెటర్ ఆప్షన్ ఏంటంటే, మన పూరిలో ప్లాన్ చేసుకుంటే బీచ్ ఉంటుంది, బెటర్ ఫుడ్ ఉంటుంది, బెటర్ హోటల్స్ కూడా ఉంటాయి. పూరిలో బడ్జెట్ హోటల్స్ నుంచి రిసార్ట్స్ వరకు మీకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బడ్జెట్ హోటల్స్ అంటే 1200 స్టార్ట్ అయ్యి 2500 వరకు, మిడ్ రేంజ్ అంటే 3000 to 6000 వరకు ఉన్నాయి. లగ్జరీ బీచ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి పీక్ సీజన్ అయితే October to February, ఎందుకంటే కొంచెం మనకి ఎండ ఫిబ్రవరి తర్వాత పెరిగిపోయాక కొంచెం అక్కడ సముద్ర ప్రాంతం విజిట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇది విజిట్ చేసిన తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఈవినింగ్ టైంలో విజిట్ చేసినప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే సన్లైట్స్ వీల్ మీద పడుతూ, షాడో స్లోగా మూవ్ అవుతూ, ఆ షాడో మనకి టైం చూపిస్తూ, 800 years ముందు ఒక శిల్పి కూడా ఇదే షాడోని చూసి టైం క్యాల్కులేట్ చేశారంటే, ఇప్పుడు మనం కూడా అదే షాడోని చూస్తున్నాం ఈ మూమెంట్కి కూడా, అంటే అది ఒక డివైన్ ఎక్స్పీరియన్స్. ఐడిల్ లేకపోయినా ఎనర్జీ ఫీల్ అవుతాం, ఖచ్చితంగా ఫీల్ అవుతాం. కోనార్క్లో దేవుడు స్టోన్ లాగా, విగ్రహం లాగా ఉండకపోవచ్చు, కానీ సూర్యుడి ప్రతిరోజు ఆ టెంపుల్ పైన పడి ఆ డివైనిటీ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ టెంపుల్లో. ఆ మూమెంట్ మాత్రం అన్ఫర్గెటబుల్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మన బడ్జెట్కి వచ్చేస్తే, 3 day ట్రిప్కి అప్రాక్సిమేట్గా ఫ్లైట్కి అవుతే 4,000 to 6,000, స్టేకి అవుతే 4,000 అండ్ ఫుడ్కి 1,000 to 2,000, లోకల్ ట్రావెల్కి ఒక 1,000 రూపీస్, ఎంట్రీ ఇంకా అదర్ ఛార్జెస్కి ఇంకో 500. అప్రాక్సిమేట్గా మనకి 10,000 to 14,000 3 day ట్రిప్కి ఛార్జ్ అవ్వచ్చు. అదే ట్రైన్ మనం చూస్ చేసుకుంటే సేమ్ కాస్ట్ మనకి ఇక్కడ ఏమంటారు, ఫ్లైట్ బదులుగా ట్రైన్. సో మనకి ట్రిప్ కాస్ట్ కొంచెం వేరే అయిపోతుంది. అప్పుడు మన ట్రిప్ ఒక 5,000 to 8,000 రేంజ్లో మేనేజ్ చేసుకోవచ్చు. సో లాస్ట్లో హైదరాబాద్ నుండి పూరి లాంగ్ జర్నీ అయిన కోనార్క్ వర్త్ విజిట్, అబ్సల్యూట్ వర్త్. హిస్టరీ, ఆర్కిటెక్చర్, బీచ్ అండ్ స్పిరిచువల్ వైబ్ ఇవన్నీ కావాలనుకున్న ఎవరైనా కోనార్క్ని మస్ట్ విజిట్. మీరు కోనార్క్కి వస్తే టూరిస్ట్ లాగా అనిపించదు, టైం ట్రావెలర్ లాగా ఫీల్ అవుతారు. ఈ వ్లాగ్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ సిరీస్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు బాయ్.